హాయ్ స్టూడెంట్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఈ మ్యాథమెటిక్స్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి ఇలాంటి లాజిక్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది స్టూడెంట్స్. గమనించండి. ఇన్ ఎ ట్రయాంగిల్ ఫస్ట్ యాంగిల్ ఈజ్ 10 degree less than the twice of second angle and the third angle is 30 degree more than the second angle. Find the three angles అని అడగొచ్చు. అక్కడ find the second angle, find the first angle, find the third angle, which angle is smaller, which angle is greater అలా అడగొచ్చు. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్ అని అడగొచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సెకండ్ యాంగిల్, ఫస్ట్ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఇక్కడ సెకండ్ యాంగిల్ అని రాసుకోండి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సెకండ్ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్, ఇలా ఏదైనా అడగొచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. బట్ లెందీ ప్రాబ్లం స్టూడెంట్స్, కానీ లాజిక్ యూజ్ చేసుకుంటే చాలు. ఫైండ్ ద సెకండ్ యాంగిల్ అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. బై ఆన్సర్ మెథడ్ ఎంత ఈజీగా ఈ పెద్ద ప్రాబ్లమ్ని మనం అంత సింపుల్గా చేయొచ్చు చూడండి. నేను బై ఆన్సర్ మెథడ్ వెళ్తున్నాను చూడండి స్టూడెంట్స్. మీరు సింపుల్గానే ఫాస్ట్గా అవుతుందన్నమాట క్యాలిక్యులేషను. చూడండి, సెకండ్ యాంగిల్ 40 degree అనుకోండి. ఇక్కడ థర్డ్ యాంగిల్ 30 more అన్నాడు కాబట్టి ఇది 70 ఉండాలి. ఫస్ట్ యాంగిల్ డబుల్ ట్వైస్కి 10 degree తక్కువ, అంటే 42s are 80కి 10 తక్కువ, అంటే 70 degree. గమనించండి స్టూడెంట్స్, గమనించండి. ఇలా ఎంతసేపు రాసేస్తాం మనం? ఇలా ఈ టోటల్ 180 రావాలి. ఇలా చేస్తే టోటల్ 180 రావాలి. ఒకవేళ మీరు సెకండ్ యాంగిల్ని 70 తీసుకున్నారనుకో, రాదు. కావాలంటే చూడండి, ఇది సెకండ్ యాంగిల్ అని చెప్పి 70 degree తీసుకుంటే 30 more అంటే ఇక్కడ 100 ఉంటుంది. దీన్ని డబల్కి 10 అంటే 130 తీసుకోవాలి. ఇలా టోటల్ కుదరదు స్టూడెంట్స్, కుదరదు. ఎంతసేపు చేస్తాం మనం? చూడండి ఎంత సింపుల్. మీరు 50 degree తీసుకొని సెకండ్ యాంగిల్ దగ్గర ఇక్కడ 50 degree తీసుకుంటే రాదు. అంటే టోటల్ 180 కుదరాలి కదా. అలా మీరు టోటల్ 180 కుదిరేటట్టుగా ఆ విధంగా ఈ బై ఆప్షన్ మెథడ్లో చాలా సింపుల్గా అన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ యాంగిల్స్ అన్నీ ఈజీగా కనుక్కోవచ్చు. మరలా ఒకసారి వినండి స్టూడెంట్స్. సెకండ్ యాంగిల్ అనేది 40 అయితే దీనికంటే 30 more కాబట్టి ఇది 70. దీనికి డబల్కి 10 తక్కువ కాబట్టి ఇది 70. ఫస్ట్ యాంగిల్ 70నే, సెకండ్ది 40, థర్డ్ది కూడా 70నే. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ అంటే 40. సెకండ్ యాంగిల్ ఈజ్ ద స్మాలెస్ట్. అలా క్వశ్చన్ అనమాట. ఇలా ఎన్నైనా క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఇంకా ఇక్కడ క్వశ్చన్ ఉన్నాయి. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ యాంగిల్కి సప్లిమెంటరీ ఎంత? సప్లిమెంటరీ అంటే టోటల్ 180 అవ్వాలి. అంటే ఫస్ట్ ఈ యాంగిల్కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? కామెంట్ చేయండి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సెకండ్ యాంగిల్, ఈ సెకండ్ యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి. కాంప్లిమెంటరీ అంటే టోటల్ 90 అవ్వాలి. అలా సెకండ్ యాంగిల్కి